గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ప్రేమ కథా చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. వరంగల్, ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. సాయిలు కంపాటి మేకింగ్ లో అఖిల్, తేజస్విరావు జంటగా నటించిన ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల నిర్మించారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఫిలిం టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేయండి. మీరు ఒక కొత్త ప్రేమని మీరు అనుభూతి చెందాలి అనంటే 21వ తేదీన తప్పకుండా మీరు ఈ సినిమా చూడండి. మరొక 10 మందికి ఈ సినిమాని రికమెండ్ చేయండి. ఇన్స్టాలో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, ట్విట్టర్లో పెట్టండి, స్టేటస్లు పెట్టండి. అందరికీ ఒక గోబెల్స్ ప్రచారం లాగా ఇది ఒక మీనింగ్ఫుల్ సినిమా అని మీకు నచ్చితే మీరు ప్రచారం చేయండి. ఇంత బాగా సినిమా రావడానికి కారణం ఈటీవీ విన్, సాయి అండ్ నితిన్. కొన్నిసార్లు నేను భయపడ్డాను, అరే ఇంత మనం రస్టిక్గా చేస్తున్నాము, ఈనాడు అంటేనే ఇండియన్ సెన్సార్ బోర్డు కంటే కొంచెం ఎక్కువ, వీళ్ళే సగం సెన్సార్ చేస్తారు. సో ఎట్లా ఏంటి అని అంటే ఒకరోజు నైట్ 10 o'clockకి సాయి గారు ఫోన్ చేసి అన్నా మీరు తీయండి అన్న, మీరు ఎట్లా ఉంటే అట్లా గుద్దండి, మీరు నేను చూసుకుంటే వెనకాలన్నాడు. దాన్ని సాయిలు కాంపాటి రస్టిక్ వాళ్ళలో ఉన్న ఇన్నోసెన్స్, నిజాయితీ, కసి అన్ని సినిమాలో కనిపిస్తాయి. అతని హృదయం కనిపిస్తుంది. ఒక పెద్ద డైరెక్టర్గా మీ ముందుకు త్వరలో అతను రాబోతున్నాడు. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ బాగా చేశారండి ఈ సినిమాలో, వాళ్ళ పాత్రలకు తగ్గట్టు అందరూ చాలా బాగా చేశారు. మిట్టపల్లి సురేందర్ గారు నా ఫేవరెట్ రైటర్. ఎన్ని పాటలు రాశారు, ఎన్ని పాటలు పాడారు. అవి ఉద్యమ సాంగ్స్ కావచ్చు, గొప్ప డివైన్ సాంగ్స్ కావచ్చు, మంచి సాంగ్స్, ఎన్ని సాంగ్స్. అలాగే ఈ సినిమాలో రాంబాయ్ సాంగ్, నిజంగా ఇదే సాంగ్ గనక ఇంకా పెద్ద హీరోకైతే ఎక్కడ పోయేదో, మిలియన్స్. ఇప్పుడు కూడా దానికేం తీసిపోయే విధంగా కాదు, ఈటీవీకి ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్కి తగ్గట్టు ఖచ్చితంగా ఈ సాంగ్ చాలా రీచ్ అయింది. మనం కోర్టులో సాంగ్ చూసాం కదా, దానిలాగానే ఈ సాంగ్ కూడా బాగా వెళ్తూ ఉంది. డెఫినెట్గా ఎల్లుండి ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అయిద్దని బలంగా నమ్ముతున్నాను. తప్పకుండా చూడండి. మంచి లవ్ స్టోరీ ఇది. ఇలాంటి సినిమాలు, నిజమైన మట్టి కథలు ముందు మనందరం చూడాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. నిజమైన ప్రేమను బతికించండి. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో కనపడాడు కానీ సినిమాకి ప్రాణం పోసాడు, సురేష్ బొబ్బిలి అన్నా. ఈ సినిమా తర్వాత నువ్వు సురేష్ బొబ్బిలి అన్నారు, నిన్ను సురేష్ బొబ్బిలి గారు అనకపోతే వచ్చాయి, నువ్వు కూడా బొందలగడ్డకి వెళ్ళిపోతావు. వాజిద్ ఎక్కడా లేడా? వాజిద్ రాలేదా? థ్యాంక్ యూ బ్రో. నాకు మిడ్, క్లోజు, లాంగ్ ఏం తెలియదు, కానీ గ్రేట్ కెమెరా వర్క్. ఎంతమంది ఉన్నారు అన్నా. నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఎవరు లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఓకే తేజు, నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇవాళ, చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. సో అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. సార్ చెప్పినట్టు దీని తర్వాత నిన్ను పెట్టుకోవాలా, సాయి పల్లవిని పెట్టుకోవాలా, కన్ఫ్యూజన్ ఉంటుంది. యూ విల్ బి అ స్టార్ ఆఫ్టర్ దిస్. నేను బాగా నమ్మిన సినిమా. నేను మొన్న ట్రైలర్ లాంచ్లో ఏదైతే చెప్పానో నేను ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉంటాను. సో ఖచ్చితంగా ఈ 21వ తారీఖున మేము ఈ సినిమాతో మేము మళ్ళీ ప్రూవ్ చేసుకోబోతున్నాం. ఈటీవీ విన్ అండ్ మా కాంబినేషన్ ఖచ్చితంగా మేము రాక్ సాలిడ్గా 21న కొట్టబోతున్నాం అని చెప్పొద్దని చాలామంది చెప్పారు, కానీ చెప్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే 99 రూపీస్ మాత్రమే ఈ టికెట్ ప్రైస్గా పెడుతున్నాము. ఎందుకంటే ఒక ఫస్ట్ డే ఇట్ ఈస్ ఆల్ 99 రూపీస్ అక్రాస్ ఏపీ తెలంగాణ ఇన్ సింగిల్ స్క్రీన్స్. సో దీనికి ఒక మెయిన్ రీజన్ ఉంది, అది సాయి గారు ఎనీవే ఆయన ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ సినిమాని, మేము నమ్మిన ఈ సినిమాని మీకు అతి చేరువుగా తీసుకురావడానికి ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రమే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
Anita Chaudhary ma'am, Shivaji Raja sir, you are inspirations ma'am for us. Thank you so much for being a part of this project. And I have to thank my amma Kavita garu. Chala ba chesarandi. Thank you so much. And lastly, if I have to talk about Raju Vets Rambai andi, సినిమా గురించి అందరూ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారో మీరు విన్నారు. ఒకటి, రాజు వెట్స్ రాంబాయ్ సినిమా ఎమోషనల్లీ చాలా ఇంటెన్స్ ఫిలిం అండి. రాజు రాంబాయ్ ప్రేమ ఈజ్ హార్ట్ టచింగ్ అండ్ హార్డ్ హిట్టింగ్ అట్ ద సేమ్ టైం. సో ఈ సినిమా మిమ్మల్ని మీ గుండెలకు హత్తుకుంటుంది, ఆలోచింపచేస్తుంది. కంపల్సరీ ఈ ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్లీ November 21st థియేటర్స్కి రండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఆ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చిన రాయలేను, ఎందుకంటే నాకు అది కాదు, నా ఒరిజినాలిటీ అది కాదు. నేను ఇదే రాస్తా, ఇదే తీస్తా, ఎందుకంటే నాకు ఇయ్యే వచ్చు. నేను మీకోసం ఏదో కొత్త సినిమాలకి కొత్త కథలు కొత్త రైతులు రాయడానికి రాలేదు, ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చిన. ఆ కొత్త కథను కూడా ఇదేంది విలేజ్ మట్టి గోడలు అంటే నేను తీయలేనన్నాయి. నేను నా ఏదో చిన్న బతుకు, ఆ బతుకులో ఊర్లోకి వెళ్ళి వచ్చి ఒక కథ రాసుకున్నాను. సో మిమ్మల్ని హట్ చేస్తే క్షమించండి అన్న, కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి అన్న. ఒక 15 ఏళ్ళు నరకం చూపించిన ఒక కథని, ఒక మనుషుల్ని అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేనేదో బయటకు తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే, అంటే ఓకే అన్న నీకు నచ్చలేదు, ఓకే చలో లైట్ తీసుకో, కానీ ప్రచారం చేయకండి అన్న. చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నాను. సారీ అన్న, మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హట్ చేసి క్షమించండి, కానీ దయచేసి నెగిటివ్ టాక్ దేకండి అన్న. సినిమా మిమ్మల్ని 21వ తారీఖు కనుక మీరు కనుక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట సెంటర్ ఉందిగా, కడ్రార్ మీద దొరుకుతా. నితిన్ చక్రవర్తి అన్న గురించి చెప్పాలి. హీఈస్ మ్యాడ్ ప్యాషన్. చెప్పిన కదండి, అందరికీ సినిమా అంటే పిచ్చి అంటే విపరీతమైన పిచ్చి. అట్లాంటి పిచ్చి అందరం కలిసి ఒక దగ్గర దేవుడు డిసైడ్ చేసి ఈ రాజు వెట్స్ రాంబాయ్ అనేది ఇచ్చిండు. సో ఈ సినిమా 21st రోజు ఎంత గట్టిగా మాట్లాడుతుందని నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతా. అండ్ థ్యాంక్ యూ. కొంచెం లేట్ చేసినా ఏమనుకోకండి, బట్ సినిమాని తప్పకుండా 21st రోజు చూడండి. రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఒక్క రోజు నాకు టికెట్ తెంపండి. ఆ సినిమాలో నా యాక్టింగ్ కానీ సినిమా కానీ మీకు నచ్చకపోతే, నేను ఒక డెబ్యూటెంట్ యాక్టర్ని, నా నెక్స్ట్ సినిమాకి మీరు రాకండి. నేను అంత స్ట్రాంగ్గా చెప్తున్నా. నేను నాని అన్నని కాదు, లేదా పెద్ద స్టార్ని కూడా కాదు. నేను ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా అంటే ఈ సినిమా మీద అంత కాన్ఫిడెంట్ ఉన్నా. నా సినిమా కెరియర్ని మొత్తం రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నా. నేను అనుకుంటున్నా మీరు నన్ను ఫెయిల్ చేయరు అనుకుంటున్నా 21st రోజు. థ్యాంక్ యూ. నేను జీవితంలో చాలా దారుణాలు విన్నానండి. వీళ్ళు వచ్చి నాకు ఆ క్లైమాక్స్ చెప్పిన తర్వాత ఇలాంటి దారుణం అయితే నేను దరిదాపుల్లో చూడలేదు. అంటే విన్న తర్వాత షాక్ అనమాట, ఇంకా లిటరల్లీ షాక్. అరే ఏంటి జరిగిందా? మా ఊరు చుట్టుపక్కల కూడా ఓకే ప్రేమ కథలకి ఇలాంటి ఒక జరిగింది అని తెలుసు, కానీ ఇలాంటిది నిజంగా జరిగిందా, ఇలా చేస్తారా, ఇలాంటి మనుషులు ఉంటారా అని నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందండి వీళ్ళు చెప్పినప్పుడు. నాకేం లేదు, నా కోరిక ఏంటంటే ఈ సినిమా ముందు ఎవరు చూస్తారో లేదో కానీ 15 సంవత్సరాలుగా ఈ కథని దాచిపెట్టిన ఊరోళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలండి ఈ కథ. ఆ ఊరోళ్ళు అందరూ వెళ్ళి అరే ఇంత బాధ ఈ కథ మనం పక్కన వాళ్ళకి కూడా చెప్పుకోలేకపోయాం, సరే వాళ్ళ గురించి ఈ కథ చెప్పారని చెప్పి వాళ్ళు చూడాలి. ఆ విషయం అయితే నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. క్లైమాక్స్ నేను విన్నప్పుడు నేనైతే లిటరల్లీ షాక్ అండి. అరే ఇది జరిగిందా అంటే నాకు అర్థం కాలే. ఒక 10 minutes నాకు రన్ అవుతుంది, ఏంటి ఇలా చేస్తారా నిజంగా మనుషులు, ఇలా కూడా చెయ్యొచ్చా అనే ఒక అది ఉంటుంది కదా, మైండ్ ఆ స్టేట్కి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా మీ అందరికి కూడా రేపు చూసినప్పుడు అదే అనుభూతి కలుగుతుంది. అనుభూతి ఇన్ ద సెన్స్ అంటే ఏంటి ఇలా చేస్తారా అనే ఒక డిస్కషన్ అయితే అవుతుంది. ఇంకా ఈ సినిమా ఇందాక వీళ్ళు చెప్పినట్టు 99 రూపీస్కి మీరందరూ చూడాలని చెప్పి ఇంకా మీకు అందుబాటు రేట్లో చాలా దగ్గరగా తీసుకొస్తున్నారు. మీరందరూ సినిమా చూసి ఈ టీంని అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.